ప్రస్తుతం కడక్నాథ్ కోడి కాసుల వర్షం కురిపిస్తుంది. పోషకాల గనిగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ నల్ల కోడి రైతులకు లాభాలు తెచ్చే బంగారు బాతుగా మారింది. మొక్కలేనిదే ముద్దదిగని మాంసప్రియుల ఆరోగ్యానికి దివ్య ఔషధమైంది. ఫలితంగా మార్కెట్లో నాటుకోళ్లకు దీటుగా అమ్ముడుపోతున్నది. వ్యవసాయ రంగానికి అనుబంధంగా సన్న చిన్నకారు రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా నిలుస్తున్నది. కోళ్లల్లో కడక్నాథ్ కోడి వేరయ్య అంటున్నారు చికెన్ ప్రియులు. ఇన్నాళ్లు నాటుకోడి, ఫారం కోడి మాంసాన్ని తిన్నవారు ఇప్పుడు కడక్నాథ్ కోడికి ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు పరిమితమైన ఈ నల్లకోళ్లు ఇప్పుడు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోనూ విరివిగా ఎదుగుతున్నాయి. సాధారణ ఫారం కోళ్లు తెల్లగా, నాటుకోళ్లు ఎరుపు, ఇతర రంగుల్లో ఉంటాయి. కానీ కడక్నాథ్ కోడి పూర్తిగా నల్లగా ఉంటుంది. కాలిగోళ్లు మొదలు ఈకల దాకా రక్తం, మాంసం కూడా నలుపు రంగులోనే. అదే ఈ కోడి ప్రత్యేకత. చూసేందుకు నల్లగా ఉన్న ఇందులో ఆరోగ్యాన్ని ఇచ్చే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో జనం క్రమంగా కడక్నాథ్ చికెన్ తినేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మార్కెట్లో నల్లకోడి మాంసానికి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. పలువురు రైతులు వ్యవసాయానికి అనుబంధంగా కడక్నాథ్ కోళ్ల పెంపకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ కడక్నాథ్ కోడి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. అక్కడ నుంచి క్రమంగా దేశమంతటా వ్యాపించింది. స్థానికంగా కడక్నాథ్ కోళ్లను పెంచే రైతులు మధ్యప్రదేశ్ నుంచే ఎక్కువగా పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో పిల్ల ధర 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పలుకుతుంది. ఒకరోజు వయసున్న పిల్లలను కొనుగోలు చేసి పెరటి కోళ్ల మాదిరిగానే పెంచుకోవచ్చు. ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. అందుకే మధ్యప్రదేశ్ మూలాలున్న తెలంగాణ వాతావరణంలో బాగానే పెరుగుతున్నాయి. బాయిలర్ కోళ్లతో పోలిస్తే కడక్నాథ్ కోళ్ల పెంపకం సమయం ఎక్కువ. చేతికి వచ్చేందుకు కనీసం 120 రోజుల సమయం పడుతుంది. అప్పటికి ఒక్కో కోడి కేజీన్నర బరువు పెరుగుతుంది. అదే పుంజు అయితే 2 కేజీల వరకు వస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు ఉంచితే అంతకంటే ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. తూకం పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది. కడక్నాథ్ కోళ్ల పెంపకం రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని అందిస్తుంది. వీటి మాంసానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. కిలో 1200 నుంచి 1400 రూపాయల వరకు పలుకుతుంది. అదేవిధంగా లైవ్ కోడి ధర కూడా కిలో 600 నుంచి 800 రూపాయల వరకు ఉన్నది. అంటే ఒక రైతు 120 రోజుల పాటు ఈ కోళ్లను పెంచితే సుమారు 1.5 కేజీల వరకు వస్తాయి. కడక్నాథ్ కోడి మాంసానికే కాదు, గుడ్లకు భారీ డిమాండ్ ఉంది. ఒక్కో గుడ్డు 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పలుకుతుంది. కోడి 6 నుంచి 7 నెలలు గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. సంవత్సరంలో ఒక కోడి సుమారు 100 నుంచి 120 గుడ్లు పెడుతుంది. వీటిని విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అయితే కడక్నాథ్ కోళ్లు గుడ్లను పొదగలేవు. కాబట్టి నాటుకోళ్ల ద్వారా వీటి గుడ్లను పొదగాల్సి ఉంటుంది. లేదంటే ప్రత్యేక ఇంక్యుబేటర్ల ద్వారా కూడా పొదిగించవచ్చు. దీనివల్ల మళ్ళీ పిల్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా పిల్లలను అమ్మడం ద్వారా కూడా రైతు మరింత ఆదాయాన్ని పొందవచ్చు. రైతులు పంటలపైనే పూర్తిగా ఆధారపడకుండా వ్యవసాయానికి అనుబంధంగా కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టవచ్చు. సేద్యంలోని అనుకోని నష్టం వచ్చినా కష్టకాలంలో అదనపు ఆదాయం ఆదుకుంటుంది. దీనికోసం ఎక్కువ సమయం కట్టాల్సిన అవసరం లేదు. ఉదయం, సాయంత్రం కొన్ని గంటలు సరిపోతుంది. అంతేకాకుండా పెంపకం పెద్ద కష్టమేమీ కాదు. ఫారం కోళ్ల మాదిరిగానే కడక్నాథ్ కోళ్లను పెంచవచ్చు. మొదటి నెల రోజులు ఫారం కోళ్లకు ఇచ్చే అన్ని రకాల వ్యాక్సిన్లు వీటికి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన దానా కూడా అవసరం లేదు. నూకలు, తవుడు, మొక్కజొన్న పిండి వంటివి పెట్టవచ్చు. ముఖ్యంగా కడక్నాథ్ కోళ్లు అగోలా, నాచు రకానికి చెందిన ఆకులను ఇష్టంగా తింటాయి. వీటిని అందిస్తే రైతుకు దానా ఖర్చు తగ్గడంతో పాటు కోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇక మార్కెటింగ్ కూడా సులువుగా చేసుకునే అవకాశం ఉంది. వీటి ప్రత్యేకత, పోషక విలువలు తెలిసిన వారు స్వయంగా ఫారం వద్దకి వచ్చి బేరమాడకుండానే కొనుగోలు చేస్తుంటారు. నగరాలు, పట్టణాల్లోని పెద్ద పెద్ద చికెన్ సెంటర్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లాంటి చోట్ల కడక్నాథ్ రెస్టారెంట్లు వెలుస్తున్నాయి.